స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా మీరందరూ మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, వచ్చి 50 ఏళ్లు పూర్తయిందని భావిస్తూ ఉన్నారు. నిజానికి మనం ఈ 50 ఏళ్లలో మరింత బానిసలుగా తయారయ్యామని తెలియజేయడానికే నేనిక్కడికి వచ్చాను. అప్పట్లో కేవలం ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే బానిసలుగా బ్రతికాం. ఇప్పుడు మన దేశంలో 4000 విదేశీ కంపెనీలున్నాయి. ఇంతకీ ఇక్కడ జరుగుతున్నదేమిటి? మన దేశానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు డబ్బులు తింటారు, లంచాలు తింటారు, విదేశీ కంపెనీలను పిలుచుకువస్తారు. వాళ్లు ఎంతెంత స్థాయిలో డబ్బులు తింటారో నేను మీకు 1-2 ఉదాహరణలతో తెలియజేస్తాను. మన దేశంలో ఒక వ్యక్తున్నాడు. అతని పేరు సుఖరాం. ఈ మధ్య తనెంతో దుఃఖంలో ఉన్నాడు. ఎందుకు దుఃఖంలో ఉన్నాడో తెలుసా? ఒకరోజు వాళ్ళింటికి సిబిఐ వాళ్లు వెళ్లారు. తన ఇంట్లో తను పడుకునే పరుపు క్రింద 4 కోట్ల రూపాయలు వాళ్లకు దొరికాయి. అప్పుడు సిబిఐ వాళ్లు ఆయననడిగారు, మీ పరుపు క్రింద నుంచే 4 కోట్ల రూపాయలు బయటపడ్డాయంటే ఇక మీ బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తముండి ఉంటుంది? ఇలా అడగడంతో తను లేదు లేదు, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పాడు. తనను నమ్మని సిబిఐ వాళ్లు తన లాకర్స్ అన్నింటినీ సీజ్ చేశారు. తన ఖాతాలన్నింటినీ సీజ్ చేశారు. తరువాత తెలిసొచ్చినదేమిటంటే వందలాది కోట్ల రూపాయలు వాటినుంచి బయటపడ్డాయి. సిబిఐ వాళ్లు ఆయన్నడిగారు, సుఖరాం గారు, మీకీ డబ్బంతా ఎక్కడ్నుంచొచ్చింది? అంటే ఆయన, నాకు భగవంతుడిచ్చాడు అని చెప్పాడు. అది విన్న సిబిఐ అధికారి ఒక ఆయనను తిరిగి ఇలా ప్రశ్నించాడు, ఆ దేవుడు మీకే ఎందుకిస్తాడు, మాకెందుకివ్వడు? తరువాత సిబిఐ వారు సుఖరాంని గురించి విచారణ చేసిన తరువాత వారికి తెలియవచ్చినదేమిటంటే, ఈ వ్యక్తి భారత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు, శాటిలైట్ టెలికమ్యూనికేషన్ రంగానికి చెందిన మంత్రిగా పనిచేసినప్పుడు, ఉపగ్రహ ప్రసార వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో తనేం చేశాడంటే, భారతదేశంలో ఒక పెద్ద కంపెనీ ఉంది, ఐటిఐ. అది స్వదేశీ సంస్థ, టెలిఫోన్ తయారు చేస్తుంది. ఐటిఐ కంపెనీ టెలిఫోన్ పరికరాన్ని మనకు 100, 125, 200 రూపాయలకు ఇస్తూ ఉంటుంది. ఈ సుఖరాం గారేం చేశారు, మనం ఐటిఐ తయారు చేసినది తీసుకోవద్దు, అమెరికా కంపెనీ తయారు చేసినది తీసుకుందాం ఇలా నిర్ణయించాడు. ఆ అమెరికా కంపెనీ అదే టెలిఫోన్ పరికరాన్ని 600 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టింది. మన దేశంలో అది 150 రూపాయలకు తయారవుతుంది. సుఖరాం గారు దాన్ని కొనుగోలు చేయలేదు. అమెరికా కంపెనీకి చెందిన టెలిఫోన్ పరికరాన్ని 600 రూపాయలకు కొనుగోలు చేశారు. దానివల్ల ఏం జరిగింది? ఆ అమెరికా కంపెనీకి అందుతున్న 450 రూపాయల లాభంలో సుఖరాం గారికి కొంత కమిషన్ లభిస్తుంది. దీని పరిణామం ఏం జరిగింది? మన దేశానికి చెందిన భారీ స్థాయి కర్మాగారమైన ఐటిఐలో టెలిఫోన్ పరికరాన్ని తయారుచేసే 2 విభాగాలు మూతబడ్డాయి. రాబోయే కాలంలో మరొక 4 డివిజన్లు మూతబడనున్నాయి. ఐటిఐకి దేశవ్యాప్తంగా 6 డివిజన్లున్నాయి. ఈ కారణం చేత అది ఇప్పటికే 2 విభాగాలను మూసివేయవలసి వచ్చింది. అందుకు కారణం సుఖరాం గారు అది తయారుచేసే ఉత్పత్తిని కొనుగోలు చేయలేదు. అదే ఉత్పత్తిని అధిక ధరకు అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అతనికి వచ్చిన డబ్బంతా అటువంటిదే. మరి తను మీర్ జాఫర్ కంటే తక్కువవాడా? కాని దురదృష్టమేమిటంటే ఈ వ్యక్తిని మనం 5 సంవత్సరాల పాటు మంత్రిగా కూర్చోపెట్టాం. 5 సంవత్సరాల కాలంలో తను ఈ దేశాన్ని ఏం చేసుంటాడో మీరు ఆలోచించండి. ఇలాగే మీర్ జాఫర్తో పోలిన మరొక వ్యక్తి ఉంది. ఆమె కుమారి జయలలిత. ఆమె ఎవరు? తమిళనాడుకు ముఖ్యమంత్రి. ఆమె తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆమె జీతమెంతో తెలుసా? ₹25. 1 రూపీ 25 పైసా పర్ మంత్. ఇది ఆమె జీతం. ఈ జీతాన్నే తీసుకునే ఆ సోదరి ఇంటికి సిబిఐ వాళ్లు వెళ్ళినప్పుడు వాళ్లకేం దొరికిందో తెలుసా? 40 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10,500 చీరెలు.
ఇంకా వినండి, 7,500 శాండల్స్, ఎత్తుమడమల చెప్పులు. ఇంకా వినండి, ఇంకా వినండి, 44 ఎయిర్ కండిషనర్లు. ఇంకా వినండి, 19 లెమ్యూజిన్ కార్లు. ఒక్క లెమ్యూజిన్ కారు ఖరీదు ప్రస్తుతం 5.5 లక్షల రూపాయలు. అటువంటివి 19 కార్లు. ఇక చివరిగా 65 కోట్ల రూపాయల నగదు. ఈ వింత చూడండి, ఆమెకు వచ్చే నెలసరి జీతం రూపాయి పావలా. మరి ఇంత సంపద ఎక్కడ్నుంచొచ్చింది? రూపాయి పావలా జీతం తీసుకుంటున్న వ్యక్తి ఇంట్లో 65 కోట్ల రూపాయల నగదు, 40 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10,500 చీరలు, 7,500 చెప్పుల జతలు, 19 విదేశీ కార్లు. ఇవన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? ఇక ఈ విషయమే విచారణ చేపడితే ఈ మధ్యనే విచారణ పూర్తయింది. సిబిఐ వాళ్లు చెప్పారు, ఈమె తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో చందన వృక్షాల అడవులున్నాయి. చందనమంటే తెలుసు కదా, శాండల్వుడ్. వేల హెక్టార్ల మేర విస్తరించి ఉన్న ఆ చందన వృక్షాల అడవులను ఉచితంగా ఆమె విదేశీ కంపెనీలకు అప్పగించింది. ఆ విదేశీ వ్యాపార సంస్థలేం చేశాయి? ఇందుకు బదులుగా ఆమెకు లంచాలు తినిపించాయి. అలా ఆమె లంచాలు మింగింది. ఇప్పుడు ఆమె పైన న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఆమెకు ఉరిశిక్షైనా పడుతుందేమో తెలియదు. మన దేశంలో ఎటువంటి వ్యక్తులున్నారో చూడండి. 2వ నెంబరు మీర్ జాఫర్ కథ ఇది. ఇక మీర్ జాఫర్ నెంబర్ 3 మరొక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు లాలూ ప్రసాద్ యాదవ్. ఇక తను ఏం చేశాడు? వినండి వినండి, తను వీళ్ళిద్దరినీ తలదన్నినవాడు. తను ఏం చేశాడు? 960 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. అంటే ఎంత మొత్తంతో బీహార్లోని పశువులన్నిటికీ ఆహారం దొరుకుతుందో, అక్కడి ఆవులకు, ఎద్దులకు, గేదెలకు, గొర్రెలకు, వాటి మేతకు సంబంధించిన ధనం మొత్తాన్ని తానొక్కడే తిన్నాడు. మేతకు చెందిన కుంభకోణం జరిగింది కదా, అది ఇదే. ఇక మన దౌర్భాగ్యం ఎటువంటిదో చూడండి. 960 కోట్లు స్వాహా చేసిన వ్యక్తి 7 సంవత్సరాల పాటు బీహార్కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా తన భార్యే ముఖ్యమంత్రి. కాబట్టి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను చెబుతున్నానని కాదు, ఇంతటి మహామహా మీర్ జాఫర్లు మన దేశంలో ఉంటే ఇక మన దేశం పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆ మీర్ జాఫర్ పాపం 1-2 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాడు. ఇప్పుడు మన మధ్య 960 కోట్లు మింగిన వాళ్లున్నారు. మీరు ప్రతిరోజు వార్తాపత్రిక చదివితే వేల కోట్లలో కుంభకోణానికి సంబంధించిన వార్త లేకుండా మీకు ఒక్కరోజూ గడవదు. మీరే ఆలోచించండి. ఇందుకోసమేనా మనం స్వాతంత్ర్యాన్ని పొందింది? ఒక్క మీర్ జాఫర్ వల్ల మనం 250 ఏళ్లపాటు బానిసలుగా బ్రతికాం. అటువంటి మీర్ జాఫర్ను తలదన్నే దేశద్రోహులెందరో నేడు మన చుట్టూ ఉన్నారు. ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో మన దేశముందో మనమొక్కసారి ఆలోచించాలి. ఏమిటి విపత్తు? ఈ పెద్ద పెద్ద నాయకులందరూ విదేశీ కంపెనీలను పిలిచి పిలిచి వాళ్ళిచ్చిన లంచాలను మింగి మింగి భారతదేశాన్ని అమ్మకానికి పెట్టారు. ఇది ఒక దారుణమైన పరిస్థితి అయితే, దీని విషయం అటుంచితే మరోవైపు ఇంకా దారుణమైన విషయం జరుగుతోంది. ఏమిటది? ఈ దుష్ట నాయకులు పిలుచుకువచ్చిన విదేశీ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నదెవరు? మనమంతా వాటిని కొంటున్నాం. అంటే మనం కూడా చిన్న చిన్న మీర్ జాఫర్లమే. విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను తీసుకువచ్చి మన అంగళ్లలో ఉంచుతారు. మనం వెళ్లి ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. మనము ఆ రకంగా ఇచ్చిన ధనాన్ని ఆ అంగడివాడు ఆ కంపెనీలకు ఇస్తాడు. విదేశీ కంపెనీలు మన దేశానికి చెందినవి కావు గనుక అవి ఆ ధనాన్ని తమ దేశానికి తరలిస్తాయి. ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు మనం ఉపయోగించే ఉత్పత్తులలో అత్యధిక శాతం ఉత్పత్తులు విదేశీ కంపెనీలకు చెందినవే. ప్రొద్దున్నే నిద్రలేవగానే టీ త్రాగుతాం. లిప్టన్ టైగర్ విదేశీ కంపెనీది. బ్రూక్ బాండ్ విదేశీ కంపెనీదే. టీ సిటీ విదేశీ కంపెనీదే. లిప్టన్ విదేశీ కంపెనీదే. గాడ్ఫ్రే ఫిలిప్స్
విదేశీ కంపెనీది. తాజ్ మహల్ విదేశీ కంపెనీది. ఇలా కాఫీ టీపొడుల విషయంలో ఎన్నని విదేశీ కంపెనీల పేర్లు చెప్పను. అంటే మన రోజు ప్రారంభమయ్యేదే విదేశీ కంపెనీకి చెందిన టీ త్రాగడంతో. టీ త్రాగిన తరువాత పళ్ళు తోముకోవడానికి కోల్గేట్, క్లోజప్, సిబాకా, ఫోర్హాన్స్, గ్లీమ్, గ్లో, ఎన్నో రకాల టూత్పేస్ట్లు, ఎన్నో రకాల టూత్బ్రష్లు. ఆ తరువాత నా వంటి వాళ్లు గడ్డం గీసుకునేటప్పుడంటారు, పామోలివ్ కా జవాబ్ నై, పామోలివ్కు తిరుగులేదు అని. ఏమిటయ్యా నువ్వనేది అంటే, కపిల్దేవ్ అంటున్నాడు. కపిల్దేవ్ దేశాన్నమ్మే పనిలో మునిగి ఉన్నాడు, మేము అతనికి సహకరిస్తున్నాం. ఇలా ఇంటింటిలోనూ విదేశీ కంపెనీకి చెందిన షేవింగ్ క్రీం, దానితో పాటే బ్లేడ్, విల్కిన్సన్ స్వార్డ్ కానీ, విల్టేక్ కానీ, 7 o'clock గాని, ఆఫ్టర్ షేవ్ లోషన్, ఓల్డ్ స్పైస్ మొదలైనవెన్నెన్నో. ఆ తరువాత స్నానానికి వెళితే సబ్బు, లక్స్, లిరిల్, రెగ్జోనా, పియర్స్, క్యామే, పామోలివ్, పాండ్స్, జాన్సన్ అండ్ జాన్సన్. ఎందుకు కొంటారు వీటిని? మాధురి దీక్షిత్ చెప్పింది కదా, ఏ విషయం దగ్గర చప్పట్లు కొట్టకూడదో ఆ విషయం దగ్గర కొడుతున్నారు. అంటే మానసిక బానిసత్వం అంత ఎక్కువగా ఉంది. ఇలా ఇంటింటిలోనూ స్నానం చెయ్యడానికి విదేశీ వ్యాపార సంస్థలకు చెందిన సబ్బులొస్తాయి. ఇక స్నానం చేసిన తరువాత బట్టలు ఉతకాలంటే కూడా విదేశీ కంపెనీలవే. సర్ఫ్, రిన్, ఏరియల్, వీల్, మైక్రోసిస్టమ్, 555, ఇంకా ఎన్నెన్నో చెప్పనేలేము. ఇక శుభ్రం చేసుకోవడం పూర్తయిన తరువాత ఇంటినుంచి బయటికి వెళ్లాలంటే బట్టలు తొడుక్కోవాలి. ర్యాంగ్లర్ జీన్స్, అడిడాస్ షర్ట్, బటర్ఫ్లై, బాటా, ప్యూమా, లోటో, కోల్ట్ మొదలైన కంపెనీలవి. ఈ మధ్య క్రొత్తగా ఒక ఫ్యాషన్ పుట్టుకొచ్చింది. నేను విద్యార్థిగా ఉన్న కాలంలో ఒక క్రొత్త ఫ్యాషన్ చలామణి అవుతూ ఉండేది. ఒక విదేశీ కంపెనీ వచ్చింది. అది పూర్తిగా టైట్గా, పూర్తిగా బిగుతుగా ఉండే జీన్స్ ప్యాంట్ మరియు బిగుతుగా ఉండే షర్ట్ను అమ్మడం మొదలుపెట్టింది. దానితో దేశమంతా అదే ఫ్యాషన్ పాకిపోయింది. పూర్తిగా టైట్గా ఉండే జీన్స్, టైట్గా ఉండే షర్ట్. అవి ఎంత బిగుతుగా ఉండేవంటే అసలు ఎక్కేవే కాదు. దానితో ఏం చేసేవారు? మా హాస్టల్లో ఉండే విద్యార్థులందరూ నేలమీద పడి పొర్లుతూ పొర్లుతూ దాన్నెక్కించుకునేవారు. ఇప్పటి పరిస్థితేమిటి? ఇప్పుడు మరో విదేశీ కంపెనీ వచ్చింది. అది క్రొత్త ఫ్యాషన్ ప్రవేశపెట్టింది. పూర్తిగా వదులుగా ఉండే ప్యాంట్, అలాగే పూర్తిగా వదులుగా ఉండే షర్ట్. అది ఎంత వదులుగా అంటే ఒక్కోదానిలో ఇద్దరిద్దరు పట్టవచ్చు. ఇప్పుడు మీరెవర్నైనా అడిగితే, బాబూ ఇంతకీ నువ్వు తొడుక్కున్నదేమిటి అంటే బ్యాగీ అంటాడు. బ్యాగీ అంటే ఏమిటి? ఏమో మాకైతే తెలీదు. వాళ్ళు తొడుక్కుంటారు అంతే. ఆంగ్లంలో ఒక మాట ఉంటుంది, అది బెగ్గర్. బెగ్గర్ అంటే అర్థం బిచ్చగాడు అని. అమెరికన్ ఇంగ్లీష్లో బెగ్గర్ అనే పదానికి సమానార్థంలో మరొక పదాన్ని వాడుతూ ఉంటారు. అదే బ్యాగీ. అంటే దానికి నిర్వచనం ద మ్యాన్ హూ అపియర్స్ టు బి ఎ బెగ్గర్. అంటే చూడడానికి బిచ్చగాడిలా కనిపించే వ్యక్తి అని అర్థం. ఇక ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. బ్యాగీ తొడుక్కుని మీరు మరింత అందంగా కనిపిస్తున్నారా, లేదు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? అంటే మనమేమి తొడుక్కుంటున్నామో దానిని గురించి ఆలోచించడానికి కూడా ఒక్క నిమిషం తీరికలేదు. ఎవరైనా యువకుడు బ్యాగీ తొడుక్కుని ఉంటే నేనతన్ని అడుగుతాను, బాబూ ఎందుకు దీన్ని వేలాడేసుకుని తిరుగుతున్నావు అంటే తనంటాడు, రాజీవ్ భాయ్ షారుఖ్ ఖాన్ తొడుక్కునేదిదే కదా అని. నేను తిరిగడుగుతాను, మరి షారుఖ్ ఖాన్ ఏదో ఒకరోజు బావిలో దూకుతాడు, మరి నువ్వు అంటే నేను దూకుతానంటాడు. అంటే దానిని గురించి 2 నిమిషాలు ఆలోచించే తీరిక కూడా లేదు. బ్యాగీ తొడుక్కుని స్కూళ్లకు కాలేజీలకు వెళుతుంటారు. పని చెయ్యడానికి పెన్ను పెన్సిలు కూడా విదేశీ కంపెనీలదే. ఇక స్కూళ్లకు కాలేజీలకు బయలుదేరేటప్పుడు చాలామంది అంటుంటారు, అరే బాబూ నేను చార్లీ సెంట్ వేసుకోనేలేదు అంటాడు. మరొకడంటాడు, అరే ఏం చెప్పమంటావ్, నేను ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోనేలేదు. ఎందుకు కావాలయ్యా నీకు ఫెయిర్ అండ్ లవ్లీ? ఎందుకంటే తెల్లబడడానికి.
ఫేర్ అండ్ లవ్లీ పూసుకున్నంత మాత్రానే అందరూ తెల్లగా మారిపోయేటట్లయితే దక్షిణ భారతదేశంలో ఒక్కళ్ళు కూడా నల్లగా మిగిలుండేవాళ్లు కాదు. ఇక వీటన్నింటితో అలంకరించుకుని స్కూళ్లకు కాలేజీలకు వెళతారు. ఇక వారు ఉపయోగించే పెన్లు పెన్సిళ్ళు కూడా విదేశీ కంపెనీలవే. రేనాల్డ్స్, రోటోమాక్ ఎందుకు కొంటారయ్యా అంటే వ్రాస్తూ వ్రాస్తూ ఉండగానే అన్ని పనులు అయిపోతాయి అని. మీరే ఒక్కసారి చెప్పండి, ఆ ప్రకటనలో చెప్పినట్లు వ్రాస్తూ వ్రాస్తూ ఉండగానే అన్ని పనులు అయిపోయేటట్లయితే ఇక స్కూళ్ళు కాలేజీల పరిస్థితి ఏమవుతుందో మీరే చెప్పండి. ఇక స్కూలు కాలేజీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళతారు. అల్పాహారము తేనీరు తీసుకుంటారు, అది కూడా విదేశీ కంపెనీలదే. బిస్కెట్లు విదేశీ కంపెనీలవే. బ్రిటానియా, నెస్ట్లే, క్యాడ్బరీస్, మ్యారీ. కాఫీ త్రాగితే అది కూడా విదేశీ కంపెనీదే. కొంతమందైతే టీలు కాఫీలు త్రాగరు. వాళ్లకు కావలసింది బలాన్నిచ్చే బూస్ట్, హార్లిక్స్, ప్రోటీనెక్స్, బోర్న్విటా, కాంప్లాన్, మాల్టోవా. ఎందుకు త్రాగుతారో తెలుసా? టీవీలో ఒక ప్రకటన వస్తుంది, ఆమె కాంప్లాన్ బాయ్, ఆమె కాంప్లాన్ గర్ల్. అంటే దీనర్థం ఏమిటో తెలుసా? నేను కాంప్లాన్కి పుట్టాను, నేను కాంప్లాన్ కొడుకుని, నేను కాంప్లాన్ కూతుర్ని. ఇంతకీ ఏమిటా కాంప్లాన్? రేకు డబ్బా. ఇక మీరే నాకు చెప్పండి, రేకు డబ్బాలకు కూడా కొడుకులు కూతుళ్ళు పుడతారా? అంటే 100% మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వానికి లోనే డబ్బు చెల్లించేదెవరు? మనమే. ఇదే మూర్ఖత్వం మీద ఆధారపడి విదేశీ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నాయి. సాయంకాలం ఎప్పుడైనా బజారుకు వెళితే దాహం వేస్తే పెప్సీకోలా, కోకాకోలా, థమ్సప్, లిమ్కా, సిట్రా ఇలా కేవలం నీళ్లు. ఇక రాత్రికి ఇంటికి తిరిగి వస్తారు. పిల్లలకు ఆకలి వేస్తూ ఉంటుంది. పిల్లలు మమ్మీ మమ్మీ నాకాకలేస్తుంది అనగానే ఆమె అంటుంది 2 నిమిషాలు. ఆ మమ్మీ 2 నిమిషాల్లో కుళ్ళిపోయిన మైదాతో తయారు చేయబడిన మ్యాగీ తయారు చేసిస్తుంది. ఆ మ్యాగీ తిని కడుపు నిండకపోతే అంకుల్ చిప్స్, రఫల్స్ చిప్స్, హాస్టెస్, టాప్ రామన్, వినీస్, ఇన్ని రకాల వస్తువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విదేశీ కంపెనీలకు చెందినవి. మీ వంటింట్లోకి కూడా విదేశీ కంపెనీలు చొరబడ్డాయి. మీరు ఏ ఉప్పు వాడతారు అంటే అన్నపూర్ణ. చివరికి ఉప్పు కూడా విదేశీ కంపెనీలదే తింటున్నాం. ఎందుకో తెలుసా? వారి ఉప్పు తిన్నందుకు వారికి ద్రోహం తలపెట్టలేం గనుక. వారి ఉప్పు తింటున్నాం, వారి పిండి తింటున్నాం. అంటే ఈ దేశం ఏ స్థాయిలో పతనమైందంటే మనం మన ఉప్పును తయారు చేసుకోలేం, మన పిండిని తయారు చేసుకోలేం. మనం ఎన్ని వస్తువులు విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నామంటే దీనివల్ల ఎంతటి పెను ముప్పు వాటిల్లనుందో మీకు అర్థం కావట్లేదు మిత్రులారా. మీరు ప్రొద్దున్నే విదేశీ కంపెనీలకు చెందిన టీ, కాఫీలు త్రాగడంతోటే మరో ప్రక్క భారతదేశం దివాళా తీస్తూ ఉంటుంది. మనము తీరికగా టీలు, కాఫీలు త్రాగుతూ ఉన్నందువల్ల భారతదేశం చెమటోడ్చి సంపాదించిన 5,600 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడుతూ ఉంటుంది. ఈ టీ పొడులు, కాఫీ పొడులు అమ్మే కంపెనీలు ఎంత లాభాలను గడిస్తాయో మీకు తెలుసా? ఈ విదేశీ కంపెనీలలో ఏదీ మన దేశంలో టీని ఉత్పత్తి చేయదు. టీని ఉత్పత్తి చేసేది మన రైతులు. విదేశీ కంపెనీల వారు వారి దగ్గర్నుంచి తేయాకును కొంటారు. అలా కొన్న తరువాత ఏం చేస్తారు? ఉత్తమ కోవకు చెందిన తేనీరు ఏదైతే ఉంటుందో గ్రీన్ లీఫ్ టీ అని దాన్నంటారు. ఒక్కో ఆకు అంగుళం పొడవు ఉండే ఉత్తమ రకానికి చెందిన ఆ తేయాకుతో తయారు చేయబడిన టీ పొడిని వారు డబ్బాలలో ప్యాక్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దానిని తయారు చేయడంలో మిగిలే టీ డస్ట్ ఏదైతే ఉంటుందో నిజానికి దానిని అవతల పాడేయాలి. దానిని డబ్బాలలో ప్యాక్ చేసి మీకమ్ముతారు. అంటే మీరు త్రాగేది తేనీరు కాదు, తేయాకుకు సంబంధించిన ధూళి మాత్రమే. మేలు రకానికి చెందిన ఉత్పత్తి మీకు దొరకదు. అన్నిటికంటే చెత్త రకం ఉత్పత్తి మాత్రమే మీకు దొరుకుతుంది. పైగా ఈ టీ డస్ట్ ఎంత ప్రమాదకరమైనదో మీకు తెలుసా? ఇది క్యాన్సర్ కారకం. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, అక్కడక్కడ వ్రాయబడి ఉంటుంది, పొగ త్రాగరాదు అని. ఎందుకని? పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం.
ఎందుకు హానికరం? పొగ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఎలా వస్తుంది? సిగరెట్లో ఒక విషపదార్థముంటుంది. దాన్ని నికోటిన్ అంటారు. నికోటిన్ అనే విషపదార్థం పొగతో బాటుగా మన శరీరంలోకి ప్రవేశిస్తే క్యాన్సర్ కారకమవుతుంది. సిగరెట్లో ఉన్న నికోటిన్ అనే విషపదార్థమే తేయాకు ధూళిలోనూ ఉంది, కాఫీలోనూ ఉంది. మనము ఎంత మోతాదులో విషపదార్థాన్ని తీసుకుంటున్నాం? మనం 3 కప్పులు టీ త్రాగినట్లయితే 1 సిగరెట్టుతో సమానంగా విషాన్ని తీసుకున్నట్లు. అదే 1 కప్పు కాఫీ త్రాగినట్లయితే 1 సిగరెట్టుతో సమానంగా విషం తీసుకున్నట్లు. ఈ టీ, కాఫీ త్రాగేవాళ్ల పరిస్థితి ఎలా తయారవుతుందంటే, వారు రోజూ కాఫీ, టీలు త్రాగుతూ ఉంటే ఒక్కరోజు వారు త్రాగకపోయినా తలనొప్పి పెడుతుంది, ఒళ్ళునొప్పులొస్తాయి, పని చెయ్యాలనిపించదు, శరీరమంతా చచ్చుబడిపోయినట్లుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? రోజూ నల్లమందు తినే వ్యక్తిగాని, గంజాయి తీసుకునే వ్యక్తిగాని ఒక్కరోజైనా ఆ నల్లమందో గంజాయో తీసుకోకపోతే ఏ పని చెయ్యలేకపోతారు. ఈ టీ, కాఫీల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈ టీ, కాఫీలు వైద్యశాస్త్రాన్ననుసరించి మన దేశం విషయంలో విషంతో సమానం. ఎందుకంటే మన దేశం ఉష్ణదేశం. వేడిమి ఎక్కువగా ఉండే దేశాలలో జనులలో సాధారణ పరిస్థితులలోనే అధికంగా ఉంటుంది. అటువంటిది ఈ టీ, కాఫీలు తీసుకుంటే అది మరింత పెరుగుతుంది. అంటే మనమంతా క్రమక్రమంగా విషాన్ని తీసుకుంటూ క్యాన్సర్ను కొని తెచ్చుకుంటున్నాం. ఒకవైపు మన దేహానికి చేటు తెచ్చుకుంటున్నాం, మరోవైపు మన దేశానికి చేటు తెస్తున్నాం. 5,600 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఈ టీ, కాఫీల పేరుతో విదేశాలకు అప్పగించుకుంటున్నాం. మరిప్పుడు మమ్మల్నేం చెయ్యమంటారు అని మీరడగవచ్చు. పరిష్కారం అత్యంత సరళం. మీరు క్యాన్సర్ రోగులు కాకూడదు అని భావించేటట్లయితే, మీరు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదు అని భావించేటట్లయితే, మీ తనువు, మీ మనస్సు మునుపటి కంటే మెరుగుగా ఉండాలని మీరు వాంఛించేటట్లయితే, నేటినుంచే టీ, కాఫీలను మానివేయండి. మరి ఏమి త్రాగాలి అని మీరడుగుతారేమో. పాలు త్రాగండి. ఆవు పాలు త్రాగగలిగితే మరీ మంచిది. కొందరంటారు పాలు మాత్రం త్రాగలేము అని. అంటే ఉత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తిని మాత్రం తీసుకోము, విషాన్ని మాత్రం తీసుకుంటాం. పాలు త్రాగలేకపోతే మజ్జిగ త్రాగండి. మజ్జిగ త్రాగలేకపోతే నిమ్మరసం త్రాగండి. లేదు కొబ్బరి నీళ్లు త్రాగండి. అదీ కాదనుకుంటే బత్తాయి రసమో, కమలాపండు రసమో తీసుకోండి. లేదా చెరకు రసం త్రాగండి. ఇలా త్రాగడానికి ఉత్తమమైన, నాణ్యమైన, శరీరానికి మేలు చేసే పానీయాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఇవేవీ త్రాగలేకపోతే నీటిని వేడి చేసుకుని త్రాగండి. శరీరానికి ఎంతో మేలు చేసే ఉత్తమమైన, నాణ్యమైన పానీయమది. గోరువెచ్చని నీళ్లు త్రాగడం వలన 2 వ్యాధుల నుంచైతే ఖచ్చితంగా బయటపడతారు. ఒకటేమిటంటే, మూత్రపిండాల్లో కానీ, పిత్తాశయంలో కానీ రాళ్ల సమస్య ఉండదు. ఈ మధ్య గాల్ స్టోన్, కిడ్నీ స్టోన్ సమస్య ఎంత విపరీతంగా ఉందంటే, అదే వేణ్నీళ్లు త్రాగేవాళ్లకి ఆ సమస్య రానేరాదు. కాబట్టి వేడినీళ్లు త్రాగడంలో ఎటువంటి ఖర్చూ లేదు. మీ శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే ఇవ్వండి. భారతదేశం నుంచి 5,600 కోట్ల రూపాయలు ప్రతి ఏటా బయటికి వెళ్లడం మీరు ఆపినవారవుతారు. ఈ విషయంలో ఒకసారి ఒక విద్యార్థి నన్నడిగాడు. బహుశా మీ మనసుల్లో కూడా అదే ప్రశ్న ఉదయించవచ్చు. ఆయనడిగాడు, రాజీవ్ భాయ్, ఒకవేళ మనమంతా ఇలా టీ, కాఫీలను మానివేసినట్లయితే ఆ పంటలు పండించే రైతుల గతేమిటి? ఆ విషయంలో నేనిచ్చే సలహా ఏమిటంటే, మన దేశంలో పండుతున్న తేయాకు, కాఫీ గింజలను 100% ఎగుమతి చేద్దాం. ఎందుకు? చల్లటి దేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల్లో ఈ టీ, కాఫీలు ఎంతో అవసరం. వారికి టీ, కాఫీలు లేకపోతే ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయితే వారి దగ్గర టీ, కాఫీలు పండవు.
కాబట్టి మనం మన దగ్గర పండిన తేయాకు కాఫీ గింజలను 100కి 100 పాళ్ళు ఎగుమతి చేసినట్లయితే మనకు 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. 5,600 కోట్లు మన నుంచి బయటికి వెళ్లడం ఆగుతుంది. పైగా 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి నికరముగా 15,500 కోట్లు ప్రతి ఏటా భారతదేశానికి మిగులుతుంది. నేటి ఆర్థిక వ్యవస్థలో చెప్పేదేమిటంటే డబ్బును ఆదా చేసుకోవడమే డబ్బును సంపాదించడం కంటే ప్రధానం. ఇలా మనకు 15,500 కోట్లు మిగిలినట్లయితే 1 కోటి రూపాయలతో 1 కర్మాగారాన్ని స్థాపించినా అటువంటి ఒక్కో కర్మాగారంలో 100 మందికి పని లభించినా 1,50,000 మందికి మనం ఉపాధి కల్పించిన వాళ్లమవుతాం. మనము టీ కాఫీలను మానివేసినట్లయితే. అందుకే టీ కాఫీలను మానివేయండి. భారతదేశానికి మేలు జరుగుతుంది, మీ దేహానికి మేలు జరుగుతుంది. ఇటువంటిదే మరొక చిన్న సలహా. మనము బ్రష్ చేస్తూ ఉంటాం. కోల్గేట్ క్లోజప్ సిబాకా ఫోర్హన్స్ ఎందుకు చేస్తాం? ఎందుకంటే నోటి దుర్వాసనను పోగొడుతుంది, దంతాల రుగ్మతలను అరికడుతుంది. మరైతే మీరే ఆలోచించండి, కోల్గేట్ లేని సమయంలో బహుశా అందరి దంతాలు కుళ్ళిపోతూ ఉండేవేమో, అందరి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉండేదేమో. మన నాయనమ్మ తాతయ్యల కాలంలో కోల్గేట్ ఎలాగూ లేదు. మీరే మీ నాయనమ్మలను తాతయ్యలను అడగండి, మీ కాలంలో కోల్గేట్ లేదు కదా, మరి మీరు కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడమంటూ జరిగేదా లేదా? అప్పుడు మీకు వాళ్లే తెలియజేస్తారు. మన నాయనమ్మలు తాతయ్యలు వేపపుల్లతో పళ్ళు తోముకునేవారు, తుమ్మపుల్లతో పళ్ళు తోముకుంటారు. ఎందుకలా చేస్తారు? వేపపుల్లతో పళ్ళు తోముకోవడం వెనుక ఎంతో గొప్ప వైజ్ఞానిక రహస్యం దాగి ఉంది. కారణమేమిటో తెలుసా? మొదటి కారణం నేను ముందే మీకు చెప్పాను. వేప చెట్టు ఆక్సిజన్ను ఇస్తుంది. ఇంకొక కారణముంది. మీరు వేపపుల్లను నమిలినప్పుడు మీ నోటిలో ఎక్కువ లాలాజలం ఊరడం మీరు గమనిస్తారు. సలీవా ఎక్కువగా తయారవుతుంది. లాలాజలం ఎంత ఎక్కువగా తయారైతే జీర్ణ వ్యవస్థ అంత చక్కగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థ ఎంత సక్రమంగా ఉంటే అంతే గొప్పగా మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి ఉంటుంది. మీ జీర్ణ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటే రోగాలు కూడా మీకు అంతే దూరంలో ఉంటాయి. ఎందుకంటే 90% రోగాలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనే వస్తాయి. ఆహారం చక్కగా జీర్ణం కావాలంటే డాక్టర్లు మీకు చెబుతూ ఉంటారు, తిన్నటువంటి ఆహార పదార్థాలను బాగా నమిలి తినాలి అని. ఎందుకు? ఎందుకంటే లాలాజలం ఎక్కువగా తయారవుతుంది గనుక. స్వీకరించిన పదార్థాన్ని జీర్ణం చేసే పని లాలాజలమే అధికంగా చేస్తుంది. ఈ వేపపుల్ల ఎంత అద్భుతమైనదంటే దానిని మీరు ఎంతసేపు నమిలితే అంతసేపు దానంతటదే నోటిలో లాలాజలం తయారవుతూ ఉంటుంది. ఇదొక విచిత్రమైన ప్రకృతి వింత. లాలాజలం ఎంత ఎక్కువగా తయారైతే మీకు అంత మంచిది, మీ పళ్లకు అంత మంచిది. మరో ముఖ్యమైన విషయం, అమెరికాలోనూ జర్మనీలోనూ క్యాన్సర్కు చాలా సమర్థవంతమైన ఔషధం వేప చెట్టు నుంచి తయారవుతుంది. ఆ 2 దేశాల్లోనూ వేప పండదు. అమెరికాలోనూ పండదు, జర్మనీలోనూ పండదు. దానితో అమెరికాలోని ఒక కంపెనీ వేపపై పేటెంట్ను పొందింది, అంటే స్వామ్యములు పొందింది. వేపమీద పేటెంట్ ఎందుకు పొందింది? భవిష్యత్తులో ఎవరైనా వేపను అమెరికాకు తీసుకువెళ్లాలంటే దానికి సంబంధించి ఏదైనా చట్టముండాలి కదా, అందుకే పేటెంట్ సంపాదించుకుంది. మన దేశంలో ఇంటింటికీ ముందు ఉన్న ఈ వేప చెట్టు ఈ విశ్వంలోనే ఎంత అద్భుతమైన వృక్షమో మూర్ఖులమైన మనకు అర్థం కాదు. మీ ఇంటి ప్రాంగణంలో ఒక్క వేప చెట్టు ఉంది అంటే 200 నుంచి 250 రకాల బ్యాక్టీరియాలు, వైరస్ల నుంచి మీరు పూర్తిగా సంరక్షించబడ్డట్లే. అవి మీ దరిదాపులలోకి కూడా రాలేవు. అంత గొప్ప కాపలాదారులా వ్యవహరిస్తుంది ఈ వేప చెట్టు. ఇన్ని అద్భుత ఔషధ విలువలున్న వేపపుల్లను వేల సంవత్సరాలుగా మనం పళ్ళు తోముకోవడానికి వాడుతూ ఉన్నాం. గత కొద్ది కాలంగా మాత్రం టెలివిజన్లో ప్రచారం మొదలైంది, కోల్గేట్తో పళ్ళు తోముకోండి అని. అది విని మనము కోల్గేట్తో పళ్ళు తోముకోవడం మొదలుపెట్టాం. ఇక మనకు వేపపుల్లతో పళ్ళు తోముకునేవాళ్లు మూర్ఖులుగా కనిపిస్తున్నారు.
కోల్గేట్తో పళ్ళు తోముకునేవాళ్లు తమను తాము తెలివిగలవాళ్లమనుకుంటూ ఉన్నారు. నిజానికి వాస్తవం ఇందుకు విరుద్ధం. వేపపుల్లతో పళ్ళు తోముకునేవారు ఎంతో గొప్ప మేధావులు. కోల్గేట్తో పళ్ళు తోముకునేవాళ్లు మహామూర్ఖులు. ఎందుకో చెప్పమంటారా? కోల్గేట్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఎందుకు తెలియదు? కోల్గేట్ కంపెనీ ఎప్పుడూ కూడా తాను ఆ పేస్ట్ను ఎలా తయారు చేస్తుందో చెప్పదు. వాళ్ల డబ్బా మీద ఎప్పుడూ ఆ విషయాలు వ్రాయరు. పైగా కోల్గేట్ డబ్బా మీద ఐఎస్ఐ మార్కు కూడా ఉండదు, యాగ్ మార్కు కూడా ఉండదు. ఎందుకు? అన్నిటికంటే చెత్త క్వాలిటీది గనుక దానికి ఐఎస్ఐ మార్కు దొరికే అవకాశమే లేదు. మరి ఐఎస్ఐ మార్కు కూడా లేనటువంటిది, యాగ్ మార్కు కూడా లేనటువంటిది దానినే ఎందుకు కొనుక్కుని తెచ్చుకుంటారు? కోల్గేట్ టూత్పేస్ట్ ప్రపంచంలోనే చెత్త రకమైన టూత్పేస్ట్. ఎందుకు? ఎందుకంటే అది జంతువుల ఎముకల పొడితో తయారవుతుంది. నేనెవరితోనైనా రోజూ పొద్దున్నే లేచి జంతువుల ఎముకల పొడితో మీరు పళ్ళు తోముకోండి అని చెప్పాననుకోండి, వాళ్ళేమంటారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అంటారు. అదే నేను కోల్గేట్తో పళ్ళు తోముకోమన్నాననుకోండి, అందరూ చేస్తున్నదదే. జంతువుల ఎముకల పొడితో పాటుగా దానిలో ప్రమాదకరమైన మరొక పదార్థముంది. అదే ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ అనే విషపదార్థం శరీరంలో ఫ్లోరోసిస్ అనే భయంకరమైన వ్యాధికి కారణమవుతుంది. భారతదేశంలో నీటిలో మొదలే అసలు ఫ్లోరైడ్ ఎక్కువ. అందుకే భారతదేశంలో ఈ పేస్ట్లన్నింటినీ ఆపివేయాలి. ఇక దానిలో మూడవ ప్రమాదకరమైన పదార్థమొకటుంది. మనమేమనుకుంటామంటే ఏ పేస్టుతో ఎక్కువ నురగ వస్తుందో ఆ పేస్టు చాలా మంచిది అనుకుంటూ ఉంటాం. ఈ నురగ దేనితో తయారవుతుందో మీకు తెలుసా? నురగ ఎక్కువగా తయారయ్యేది రిన్లోనూ సర్ఫ్లోనూ. ఎందుకు నురగ ఎక్కువగా వస్తుంది? ఎందుకంటే దానిలో ఒక ప్రత్యేకమైన పదార్థం కలుపబడుతుంది. దానిని వైజ్ఞానికంగా సింథటిక్ డిటర్జెంట్ అంటారు. సింథటిక్ డిటర్జెంట్ను బట్టలు ఉతికే సబ్బులో కలుపుతుంటారు. దానినే కోల్గేట్లో కూడా కలుపుతారు, నురగ పుట్టించడానికి. నేను మీతో మీరు బట్టలుతికే సబ్బుతో పళ్ళు తోముకోండి, ఎందుకంటే దానిలో నురగ ఎక్కువగా వస్తుంది అని చెప్పాననుకోండి, ఎలా ఉంటుంది? ఇక మన దేశంలో అయితే కొంతమంది ఎటువంటి వాళ్లంటే అరగంట వరకు తెగరుద్దుతూ ఉంటారు నురగ బయటికి తీయడానికి. ప్రపంచంలోనే అన్నిటికంటే చెత్త రకమైన పేస్ట్ను మీరు వాడుతున్నారు. ఇక దీనికే సంబంధించిన మరో ముఖ్య విషయం. నేను ఐరోపా దేశాల్లో తిరుగుతున్నప్పుడు నాకు తెలిసొచ్చినదేమిటంటే, ఐరోపా దేశాలలో జనులకు పళ్ల సమస్యలు చాలా ఎక్కువ. ప్రపంచంలో ఎక్కువగా చెడిపోయిన దంతాలున్నవాళ్లు ఎక్కడున్నారు అంటే ఐరోపా దేశాల్లోనే ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏమిటి? ప్రతి ఇద్దరిలోనూ ముగ్గురిలోనూ ఒకరు దంతవ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అక్కడ ఉన్న వైద్యులలో అత్యధిక సంఖ్యాకులు పంటి వైద్యులు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. ఒకసారి ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన పేరు జుకర్సన్. మీ దేశంలో పంటి రోగుల సంఖ్య ఇంత ఎక్కువగా ఎందుకుంది అని నేనాయన్నడిగాను. అలాగే మీ దేశంలో పంటి వైద్యుల సంఖ్య కూడా ఇంత ఎక్కువగా ఎందుకుంది అని నేనడిగాను. దానికాయన చెప్పిన సమాధానం, మా దేశంలో దంతాలకు సంబంధించిన సమస్యలు ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం పేస్ట్ను ఉపయోగించడమే. మరి పళ్ళు తోముకోవాలంటే ఉత్తమమైన పద్ధతి ఏమిటి అని నేను ఆయనను అడిగితే ఆయన చెప్పారు, అది మా దేశంలో లేదు, మీ దేశంలో ఉందా పద్ధతి? అదే వేపపుల్లతో పళ్ళు తోముకోవడం అని. మరి మీరెలా పళ్ళు తోముకుంటారు అని నేను ఆయన అడిగితే, నాకీ విషయం తెలిసినప్పటినుంచి నేను భారతదేశం నుంచి వేపపుల్లలు తెప్పించుకుంటూ ఉంటాను అన్నాడాయన. కాబట్టి వేపపుల్లలు ఇక్కడి నుంచి వెళితే వాళ్లు పళ్ళు తోముకుంటున్నారు, మనము మూర్ఖుల్లాగా ఈ పని చేస్తూ ఉన్నాం. పైగా మీ దేశంలో అమ్మబడుతున్న ఈ కోల్గేట్ పేస్ట్ అమెరికాలో అమ్మబడదు. ఈ కంపెనీ అమెరికాకు చెందినది. కానీ వాళ్లు ఫ్లోరైడ్తో కూడిన టూత్పేస్ట్ను మన దగ్గర అమ్ముతారుగాని అమెరికాలో మాత్రం అమ్మరు. ఎందుకు? అక్కడ దానిని అనుమతించరు. అక్కడి వైద్యులు ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు, ఇటువంటి పేస్ట్లను ఉపయోగించకండి, ఎందుకంటే మీకు ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది అని. అక్కడ నిషేధించబడిన టూత్పేస్ట్ మన దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతూ ఉంటుంది.
అందుకే నేను మీతో చివరిగా మరొక విషయాన్ని విన్నవించుకుంటున్నాను. నేటి నుంచి ఈ టూత్పేస్ట్ను మానివేయండి. మరి ఏం చేయమంటారు అని మీరడుగవచ్చు. వేపపుల్లతో పళ్ళు తోముకోండి, తుమ్మపుల్లతో పళ్ళు తోముకోండి. ఉత్తమమైన క్వాలిటీ. ఎక్కడ దొరుకుతుంది అంటారేమో. బొంబాయిలో ప్రతి స్టేషన్కి ముందు దొరుకుతుంది. ఈ పేదవాళ్లుంటారు కదా, వాళ్లు వేపపుల్లలను, తుమ్మపుల్లలను అమ్ముతూ ఉంటారు. మీరు వాటినే కొనుగోలు చేసినట్లయితే మీ ధనం ఆ పేదలకు చేరుతుంది. అలా ఈ దేశంలో పేదలకు ఉపాధి దొరుకుతుంది. ఇక మీరు వారి దగ్గర కొనే పుల్లలు ఒక్కొక్క పుల్ల మీకు దాదాపు వారం రోజుల పాటు వస్తుంది. ఎలా? మీరు నమలండి. ఎంతవరకు నమిలారో ఆ భాగాన్ని కోసివేసి మిగిలిన భాగాన్ని నీటిలో వేసి ఉంచండి. తరువాతి రోజు కూడా పనికొస్తుంది. ఒకసారి నేనిలా చెబుతూ ఉంటే ఐఐటీలో ఒక కుర్రవాడు లేచి అడ్డుపడ్డాడు. ఏమిటి రాజీవ్ భాయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ. ఒకే వేపపుల్లను మేము ఎన్నిసార్లను ఉపయోగిస్తాం అన్నాడు తను. నేనతన్ని తిరిగి ప్రశ్నించాను. బాబూ, నువ్వు ఒకే టూత్బ్రష్ను ఎన్నిసార్లు ఉపయోగిస్తావు? ఒకరోజు తోముతారు, మళ్లీ కడిగి పక్కన పెడతారు, మళ్లీ తోముతారు, మళ్లీ కడిగి ప్రక్కన పెడతారు. ఇలా ఒకే టూత్బ్రష్ను సంవత్సరం పొడవునా వాడతారు. అయినా అది మురికనిపించదు. కాని ఒక్క వేపపుల్లను వారం రోజులు తోముకోమని నేను చెబితే మాత్రం అది మురికనిపిస్తుంది. ఈ జవాబు విని ఆ కుర్రవాడేమన్నాడో తెలుసా? నిజమే రాజీవ్ భాయ్, మా బుర్రలు తలక్రిందులుగా పనిచేస్తున్నాయి అన్నాడు. నేనన్నాను, మీ బుర్రల్ని ఇలా తప్పుడు త్రోవలో పెట్టిందేమిటో తెలుసా? టెలివిజన్. మీరు దానిని టెలివిజన్ అంటారు, నేను దాన్ని ఈడియట్ బాక్స్ అంటాను. అది ఏ స్థాయిలో మూర్ఖత్వాన్ని చూపెడుతుందో తెలుసా? భార్యాభర్తలిద్దరూ కలిసి నడుస్తూ వెళుతూ ఉంటారు. కొంతసేపటి తరువాత భార్య ముఖం తిప్పుకుంటుంది. ఎలా చెప్పను, ఈయన నోటిలో దుర్వాసన వస్తుంది అంటుంది. ఇక వెంటనే ఆమె స్నేహితురాలు నాతో రా అంటుంది. ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళతారు. ఆ డాక్టర్ అంటుంది, అరే, కోల్గేట్ రక్షణ చక్రాన్ని మీరు పొందలేదా? మరైతే మీకు నోటి దుర్వాసన తప్పకుండా వస్తుంది. ఆ పైన ఆమె ఇంటికి కోల్గేట్ వస్తుంది. అప్పటివరకు నోటి దుర్వాసన వస్తున్న ఆమె మొగుడు కోల్గేట్తో తోముతాడు. కోల్గేట్తో తోమిన తరువాత ఆయన భార్య ఆయనకు దగ్గరగా వస్తుంది. క్రింద ఒక వాక్యం వ్రాస్తారు, దూరాలు దగ్గరయ్యాయి అని. అంటే దీనర్థమేమిటో తెలుసా? దీనర్థమేమిటంటే భార్యాభర్తలు కోల్గేట్ను ఉపయోగించకపోతే ఇక వారు దూరంగానే ఉంటారు. కోల్గేట్ను ఉపయోగిస్తేనే దగ్గరికొస్తారు. ఇక మీరే చెప్పండి, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? భారతీయ సంస్కృతిలో భార్యాభర్తల సంబంధం పరస్పర ప్రేమ, పరస్పర విశ్వాసము, పరస్పర సద్భావనలపై ఆధారపడి ఉంటుంది. కాదు, కోల్గేట్ పేస్ట్ మీద ఆధారపడి ఉంది అని టెలివిజన్ మనకు నేర్పిస్తూ ఉంది. అందుకే ఈ 100% మూర్ఖత్వం నుంచి బయటికి రండి. దానివల్ల కలిగే ప్రయోజనమేమిటో తెలుసా? మనమంతా వేపపుల్లను వాడడం మొదలుపెట్టేటట్లయితే మనం 1 సంవత్సరానికి ఎంత పేస్ట్ను వాడతామో తెలుసా? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 200 నుంచి 250 కోట్ల రూపాయల పేస్ట్ కొనుగోలు చేయబడుతూ ఉంది. ఇదే 200-250 కోట్ల రూపాయలు మనం వేపపుల్లను కొనడానికి వినియోగించినట్లయితే మన దేశంలో ఎంతో మందికి మనం ఉపాధి కల్పించిన వాళ్లమవుతాం. మీలో ఒక సందేహం కలుగవచ్చు, మనమంతా వేపపుల్లను వాడడం మొదలుపెట్టేటట్లయితే ఇక మన దేశంలో వేప చెట్లే మిగలవు అని మీరు భావించవచ్చు. ఇందుకుగాను నేను మీకు మరొక పరిష్కారం చెబుతున్నాను. మీ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు కదా, ఆ రోజు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఒక కేక్ తీసుకొస్తారు, దానిపై కొవ్వొత్తినుంచుతారు, ఫూ 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 అంటూ దాన్ని ఆర్పుతూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో దీపాన్ని ఆర్పేదెప్పుడు? ఎవరైనా మరణించినప్పుడు. మనమేం చేస్తున్నాం? పుట్టినరోజునాడే దీపాన్నార్పుతున్నాం. అంటే చావడానికి సిద్ధపడుతున్నాం. మరి మా పుట్టినరోజును ఎలా జరుపుకోమంటారు అని మీరు నన్నడగవచ్చు. అందుకై మీకొక ఉత్తమమైన మార్గాన్ని చెబుతున్నాను. మీ ప్రతి పుట్టినరోజుకి మీరొక వేప చెట్టును నాటడం అలవాటు చేసుకోండి. అంటే 50 పుట్టినరోజులు మీరు జరుపుకున్నట్లయితే మీరు 50 వేప చెట్లు నాటినవారవుతారు. ఒక్క వేప చెట్టు పెరిగి పెద్దయిన తరువాత సంవత్సరానికి 15 లక్షల రూపాయల విలువ చేసే ఆక్సిజన్నిస్తుంది. అటువంటిది మనం 50 వేప చెట్లు నాటినట్లయితే
50ని 15 లక్షలతో గుణిస్తే ఎంత? ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. 7.5 కోట్లు. 7.5 కోట్ల రూపాయల విలువ చేసే ఆక్సిజన్ ఎవరిచ్చారు? మనము నాటిన వేప చెట్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని మన దేశం కోసం 7.5 కోట్ల రూపాయలు దానం చేయండి అంటే మీరేమంటారు? మా దగ్గర లేనేలేవు అంటారు. అదే నేను మిమ్మల్ని 7.5 కోట్ల రూపాయల ఆక్సిజన్ను దానం చేయమని అడిగితే అది మనమంతా చేయగలిగిన పని. ఒక్కొక్క వేప చెట్టును నాటుకుంటూ పోతే ఇక మీ దేశంలో వేపపుల్లలకు కొదవే ఉండదు. వేపపుల్లలకు లోటు లేకపోవడమే కాకుండా ఆక్సిజన్ ఎంత భారీ మొత్తంలో విడుదలవుతుందంటే వాతావరణ కాలుష్యం ఇట్టే మాయమవుతుంది. కాబట్టి ఇదొక ఉత్తమమైన సూత్రం. పళ్ళు తోముకోవడానికి వేపపుల్లను ఉపయోగించండి. వేపపుల్ల కోసం వేపచెట్టును నాటండి. అలా ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజుకు ఒక వేపచెట్టును నాటుతూ వెళ్ళండి. భారతదేశం యొక్క వాతావరణ కాలుష్యానికి సంబంధించిన సమస్య కూడా పరిష్కరించబడుతుంది. ప్రతి ఏటా మనము నిష్కారణంగా చెల్లిస్తున్న 200 నుంచి 250 కోట్ల రూపాయలు కూడా మనకు ఆదా అవుతుంది. అలాగే మరో చివరి సలహా. ఒక విదేశీ కంపెనీ వచ్చింది. అది నీటిని అమ్ముతుంది. పెప్సీకోలా, కోకాకోలా, థమ్సప్, లిమ్కా, సిట్రా. ఈ నీళ్ల సీసాలున్నాయి కదా, వీటిలో ఏమేమి కలుపుతారో మీకు తెలుసా? ఎవ్వరూ ఆ విషయాలు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఎందుకంటే వారు దానిలో కలిపేది విషం కనుక. ఆ విషమేమిటో తెలుసా? కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ను నిశ్వాస ద్వారా బయటికి వదలాలి అని, ఆక్సిజన్ను ఉచ్ఛ్వాస ద్వారా లోనికి తీసుకోవాలి అని వైద్యశాస్త్రం చెబుతుంది. మనమేం చేస్తుంటాం? లెహర్ పెప్సీని త్రాగుతూ కార్బన్ డయాక్సైడ్ను లోనికి తీసుకుంటూ ఉంటాం. అంటే మిత్రులారా, ఈ కోకాకోలా, పెప్సీలు కాలకూట విషాలు. ఎందుకివి విషాలు? వీటిలో కార్బన్ డయాక్సైడ్ ఉంది గనుక. అదేవిధంగా ప్రమాదకరమైన మరో 2 పదార్థాలు కూడా వీటిలో ఉన్నాయి. సోడియం గ్లూటామేట్ మరియు పొటాషియం సార్బేట్. ఇవి 2 విషపదార్థాలు. ఇవి 2 క్యాన్సర్ కారకాలు. అవి ఎంత ప్రమాదకరమైనవో మీకొక ఉదాహరణ తెలియజేస్తాను. నేనొక ఏడాది క్రితం ఇక్కడికి వచ్చాను. గ్రాంట్ రోడ్ కాలేజీలో నా ప్రసంగం ఏర్పాటు చేయబడింది. అక్కడి ప్రధాన అధ్యాపకులు నాతోటి చెప్పారు, రాజీవ్ భాయ్, మేము ఒక పోటీ ఏర్పాటు చేశాం. ఏమి పోటీ? పెప్సీకోలా త్రాగే పోటీ. ఏమి ఫలితాలొచ్చాయి అని నేనడిగితే ఆయన చెప్పారు, మా కళాశాలకు చెందిన 2 విద్యార్థులు చివరి రంగానికి, ఫైనల్ రౌండ్కు చేరుకున్నారు. ఆ తరువాత ఏం జరిగింది? ఒక అబ్బాయి 1 గంటలో 9 సీసాలు త్రాగాడు. మరొక అబ్బాయి 1 గంటలో 8 సీసాలు త్రాగాడు. ఆ తరువాత ఏం జరిగింది? 2 చనిపోయారు. ఆ తరువాత 2ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే ఆ డాక్టర్ చెప్పాడు, వీళ్ళు ఎంత ఎక్కువ మోతాదులో కార్బన్ డయాక్సైడ్ను తీసుకున్నారంటే ఆ స్థాయిలో తీసుకుంటే బ్రతికే అవకాశమే లేదు. మరి మీరేం చేశారు అని అడిగితే ఆ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, మేము ఆ రోజునుంచి మా కాలేజీ క్యాంటీన్లో ఈ పెప్సీ, కోకాకోలాలను అమ్మడం మానివేశాం అని చెప్పారు. నేనన్నాను ఆయనతో, మీరు గుణపాఠమైతే నేర్చుకున్నారు గాని దానికోసం 2 విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అని. ఇవి అంత ప్రమాదకరమైనవి. ఒకసారి నేను ప్రయోగం చేశాను పెప్సీకోలా పైన. నా పన్ను ఒకటి విరిగిపోయింది. నేనా విరిగిన పన్నును పెప్సీకోలా సీసాలో వేశాను. 9 రోజులలో ఆ పన్ను మొత్తం డిజాల్వ్ అయిపోయింది, కరిగిపోయింది. ఈ పన్నుంది చూశారా? ఇది నిజానికి ఎంత గట్టి పదార్థమంటే దీనిని మీరు భూమిలో పాతివేసి సంవత్సరం తరువాత తీసినా యథాతథంగా ఉంటుంది. కాని అటువంటి పన్ను కేవలం 9 రోజుల్లో పెప్సీకోలాలో కరిగిపోయింది. ఎందుకు? ఎందుకంటే అందులో విషముంది. మరి
పన్నే కరిగిపోయినప్పుడు ఇక దాన్ని మీరు కడుపులో పోస్తూ ఉంటే కడుపులో ఏమేమి కరిగిపోతూ ఉంటాయో మీరే ఊహించండి. నేను ఎవరైనా పెప్సీ గాని కోకాకోలా గాని త్రాగుతుంటే వాళ్ళనడుగుతూ ఉంటాను, నేనెప్పుడూ త్రాగలేదు, అయితే దాన్ని త్రాగినప్పుడు ఎలా ఉంటుంది అని నా మిత్రుల్ని అడిగితే వాళ్ళు చెబుతారు, రాజీవ్భాయ్, మాకు ముక్కులో ఒక విధమైన కలకలం రేగినట్లుగా ఉంటుంది, మస్తిష్కంలో ఏదో కలకలం రేగినట్లుగా ఉంటుంది, పులితేన్పులు వస్తూ ఉంటాయి. నేనడిగాను, మరింతకీ మీరు త్రాగేదెందుకని? ఎంత చికాకు కలిగిస్తున్నా సీసామీద సీసా త్రాగుతూనే పోతున్నారు. ఎందుకు త్రాగుతున్నారో తెలుసా? సచిన్ టెండూల్కర్ చెప్పాడు గనుక, అజారుద్దీన్ చెప్పాడు గనుక, షారుఖ్ ఖాన్ చెప్పాడు కాబట్టి, అమీర్ ఖాన్ చెప్పాడు కాబట్టి, జూహీ చావ్లా చెప్పింది కాబట్టి, ఐశ్వర్యారాయ్ చెప్పింది కాబట్టి. వీళ్లంతా ఎందుకు చెబుతారో మీకు తెలుసా? లక్షలు లక్షల్లో కోటానుకోట్లలో వీరికి డబ్బులు ముడుతూ ఉంటాయి పెప్సీకోలా నుంచి. సచిన్ టెండూల్కర్ ప్రతి ఏటా పెప్సీకోలా నుంచి 70 లక్షలు తీసుకుంటాడు. అందుకే దాన్ని ప్రచారం చేస్తాడు. ఈ షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ ఒక్కొక్కళ్ళు కోటి కోటి రూపాయల చొప్పున తీసుకుంటారు. అందుకే వీళ్లు ఈ వ్యాపారం చేస్తారు. మీరు జాతీయ ఆటగాళ్లుగా పిలుచుకునే ఈ క్రికెట్ ఆటగాళ్లందరూ విదేశీ కంపెనీల ఏజెంట్లు మాత్రమే మిత్రులారా. ప్రతి క్రికెట్ ఆటగాడు తొడుక్కునే టీషర్ట్ పైన పెప్సీ అని వ్రాయబడి ఉంటుంది, విల్స్ అని వ్రాసి ఉంటుంది. ఇప్పుడు మీరే అడగండి, మీరు భారతీయులు కదా, మరి విదేశీ కంపెనీల వ్యాపార ప్రకటనలెందుకిస్తూ ఉన్నారు? అప్పుడు మీకు తెలుస్తుంది వీళ్ళూ దేశద్రోహులేనని. సచిన్ టెండూల్కర్కు ప్రతి నెల 50,000 రూపాయల జీతం లభిస్తుంది, మనం చెమటోడ్చి సంపాదించిన ధనం నుంచి. ఈ జీతం మనమాయనకు ఇచ్చేది ఎందుకు? క్రికెట్ ఆడుతున్నందుకు. అయినా ఈ డబ్బుతో తన కడుపు నిండదు గనుక విదేశీ కంపెనీల ప్రచారం చేస్తూ ఉంటాడు. కేవలం మన రాజకీయ నాయకులే కాదు మన దేశాన్ని అమ్మకానికి పెట్టింది, మన క్రికెట్ ఆటగాళ్లు కూడా. రాత్రింబవళ్ళు ఈ క్రికెట్ ఆటగాళ్లు రెండే పెద్ద కంపెనీలను గురించి ప్రచారం చేస్తూ ఉంటారు, పెప్సీకోలా మరియు విల్స్. ఇవి 2 కంపెనీలు భారతదేశానికి ఎంత చేటు తెస్తున్నాయో తెలుసా? పెప్సీకోలా ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 240 కోట్ల రూపాయలు అమెరికాకు తీసుకువెళుతుంది. ఇక్కడ విషాన్నమ్ముతారు, ఇక్కడి నుంచి 240 కోట్ల రూపాయలు అమెరికాకు తరలించబడుతుంది. ఈ 240 కోట్ల రూపాయలతో భారతదేశంలో ఏమి చెయ్యగలమో మీకు తెలుసా? 2 లక్షల గ్రామాలలో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించగలం. ఈ దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయినా 2 లక్షల గ్రామాలలో త్రాగునీటి వసతి లేదు అని ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు తెలియజేస్తున్నాయి, నావి కావు. మన దేశంలో నేటికి కోటానుకోట్ల మంది త్రాగునీటి సౌకర్యం లేక దాహార్తులై ఉన్నారు. గుజరాత్లో నేను నా కళ్ళారా చూశాను. కచ్లో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉందంటే ఒక్క కుండెడు నీళ్ల కోసం మహిళలు 15 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళుతుంటారు. ఒక్కొక్క గ్రామంలో నేను చూశాను 4 రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉందంటే ఆ 2 రాష్ట్రాలు నీటికోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. కావేరీ జలాలు మాకు కావాలంటే మాకు కావాలని. దేశవ్యాప్తంగా 2 లక్షల గ్రామాలలో దారుణమైన నీటి కొరత తాండవిస్తూ ఉంటే మన ప్రభుత్వాలేంచేస్తూ ఉన్నాయి? ఆ 2 లక్షల గ్రామాలలో త్రాగునీటి వసతి అయితే లేదుగాని పెప్సీకోలా మాత్రం ఊరూరా అమ్ముడుబోతూ ఉంది. ఈ పెప్సీ కోకాకోలాల కోసం మనము ఏ ధనాన్ని వెచ్చిస్తున్నామో, ఏ 240 కోట్ల రూపాయల ధనం ప్రతి ఏటా అమెరికాకు తరలించబడుతూ ఉందో, అదే ధనం మన దేశంలోనే ఉంటే లక్షల గ్రామాలకు త్రాగునీటి వసతి కల్పించవచ్చు. ఇది నేడు మన దేశంలోని వాస్తవ పరిస్థితి. నేను మీకొక సూక్ష్మమైన విషయాన్ని చెబుతున్నాను. మీ చేతిలోకి ఎప్పుడైనా పెప్సీ లేదా కోకాకోలా సీసా వచ్చినట్లయితే
మీరు భారతదేశంలో త్రాగునీటికి కూడా నోచుకోని ఆ దీనుల ముఖాలను ఒక్కసారి స్మరించుకోండి. మీ చేతులు కంపిస్తాయి. నేను ఎంత దారుణమైన జాతిద్రోహానికి పాల్పడుతున్నానంటే, నేను పెప్సీ, కోకాకోలాలు త్రాగి కోట్లాది రూపాయలను అమెరికాకు పంపిస్తున్నాను. మీరు ఈ కంపెనీలకు సమర్పించుకుంటున్న ధనమెంతో తెలుసా? ఒక పెప్సీ, కోలా బాటిల్ తయారు చేయడానికయ్యే ఖర్చు 70 పైసలు. అటువంటిది బజారులో 7.5–8 రూపాయలకు అమ్ముడుపోతూ ఉంది. దీన్ని బట్టి మనం ఎంత డబ్బు సమర్పించుకుంటున్నామో ఒక్కసారి ఊహించండి. అందుకే మీరు మీ చేతికి పెప్సీ లేదా కోకాకోలా వచ్చినప్పుడల్లా త్రాగునీరు కూడా అందక అలమటిస్తున్న కోటానుకోట్ల మంది సోదరీ సోదరులను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు కూడా మీకు ఈ పెప్సీ కోలా త్రాగాలనిపిస్తే మిమ్మల్ని మించిన దేశద్రోహులు మరొకరుండరు. ఇది నా సూత్రం. మీకు మరో విషయం చెబుతున్నాను. ఈ దేశంలో పెప్సీ కోలా, కోకాకోలాల అమ్మకాలు పెంచడానికి ప్రయత్నిస్తున్న వారందర్నీ మహామహా దేశద్రోహులని నేను భావిస్తాను. మన జాతీయ ఆటగాళ్లందరూ అదే పనిలో ఉన్నారు. కాబట్టి మీరు కనీసం వారికొక లేఖైనా వ్రాయండి. ప్రియమైన సచిన్ టెండూల్కర్, నువ్వు క్రికెట్ ఆడతావని మేము నిన్ను కెప్టెన్ చేస్తే నువ్వు పెప్సీకోలా అమ్మకాల్లో మునిగిపోయావేమయ్యా? పెప్సీకోలా అమ్ముతూ అమ్ముతూ ఇక చెప్పులు కూడా అమ్మటం మొదలుపెట్టాడు తను, యాక్షన్ చెప్పులు. ఎంత సిగ్గుచేటో చూడండి. మీ దేశం యొక్క జాతీయ క్రికెట్ జట్టు నాయకుడు చెప్పులు అమ్ముతూ ఉన్నాడు. పైగా ఆ చెప్పుల వ్యాపార ప్రకటనలో అవి శ్వాస తీసుకునే చెప్పులు అని చెబుతారు. చెప్పులు కూడా శ్వాస తీసుకుంటాయా? ఈ చెప్పులు శ్వాస తీసుకోవడమేమో గాని వాటి అమ్మకాలతో భారతమాత శ్వాసకు మాత్రం ఇబ్బంది కలుగుతోంది. భారతదేశంలో చెప్పులు అమ్ముకోవడానికి వచ్చిన కంపెనీలు భారతదేశం నుంచి వందలాది కోట్లాది రూపాయలు తమ దేశానికి తీసుకువెళుతూ ఉంటాయి. దాని పరిణామమేం జరుగుతుందో తెలుసా? భారతదేశంలోని లక్షలాది మంది చెప్పులు కుట్టేవాళ్లకు ఉపాధి లేకుండా పోయింది. వారు తయారు చేసిన చెప్పులు కొనేవాళ్లే లేరు. లక్షలాది మంది చెప్పులు కుట్టేవాళ్లకు పని లేకుండా పోయింది. నేను నా స్వంత నగరమైన ఇలహాబాద్ విషయం చెబుతాను. నేను సర్వే చేయించాను. నేనుండే నగరంలో బాటా కంపెనీ చెప్పుల అమ్మకాలు మొదలైన దగ్గరనుంచి 1400 మంది చెప్పులు కుట్టేవాళ్లు ఉపాధి లేనివాళ్లయ్యారు. మొదట్లో వాళ్లు చెప్పులు తయారు చేసేవారు, అమ్ముకునేవారు. ప్రతి గ్రామంలోనూ చెప్పులు తయారు చేసేవాళ్లుంటారు. వాళ్లు చెప్పులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఆ చెప్పులు కుట్టేవాళ్లు తయారు చేసే చెప్పులను ఎవ్వరూ కొనరు. అందరూ బాటా చెప్పులు కొంటూ ఉంటారు. ఈ విదేశీ కంపెనీల వాళ్లు చెప్పులను అమ్మి అమ్మి లక్షలాది మంది చెప్పులు కుట్టేవాళ్లను రోడ్డున పడేశారు. అటువంటి వాళ్ల ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి ప్రకటనలిస్తూ ఉంటారు ఈ కపిల్ దేవ్, టెండూల్కర్ వంటివాళ్లు. ఇంకా దారుణమైన విషయమేమిటో చెప్పమంటారా? మన గదులలో ఈ దేశద్రోహుల ముఖచిత్రాలనే తగిలించుకుని మురిసిపోతూ ఉంటాం మనం. అంటే మన జాతి పట్ల ద్రోహానికి పాల్పడుతున్న వాళ్లందరినీ మనం హీరోలుగా చేసుకుని కూర్చున్నాం. నేను మరో విషయం చెబితే వీళ్లు దేశం పట్ల ఎంతటి ద్రోహానికి పాల్పడుతున్నారో మీకర్థమవుతుంది. ఒక కంపెనీ ఉంది, దాని పేరు ఐటీసీ. ఇది అమెరికాకు చెందిన కంపెనీ. అది సిగరెట్ను తయారు చేస్తుంది. సిగరెట్కు సంబంధించిన వ్యాపార ప్రకటన భారతదేశంలో టెలివిజన్లో రాకూడదు, ఇలా చట్టం ఉంది. దానితో ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఈ వ్యాపార సంస్థ నేరుగా సిగరెట్కు సంబంధించిన వ్యాపార ప్రకటనను ఇవ్వలేదు కనుక ఇది క్రికెట్ సిరీస్ను స్పాన్సర్ చేస్తుంది. అంటే క్రికెట్ ఆటల శృంఖలాన్ని అది నిర్వహిస్తుంది. విల్స్ కప్ను నిర్వహిస్తుంది, లేదు పెప్సీ కప్ను నిర్వహిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? టెలివిజన్లో మళ్లీ మళ్లీ ఆ సంస్థ ప్రసక్తి లేవనెత్తబడుతూ ఉంటుంది. ఎలా వస్తుంది? మీరు చూసే ఉంటారు, క్రికెట్ మైదానంలో ఉంచబడే వికెట్లపైన విల్స్ అని వ్రాసి ఉంటుంది. ఎందుకు బాబూ? అంతర్జాతీయ క్రికెట్ నియమావళి ప్రకారం
వికెట్పై ఏ విధమైన అక్షరాలుగాని చిహ్నాలుగాని ఉండకూడదు, ఖాళీగా ఉండాలి. కాని ఆ వికెట్లపైన విల్స్ అన్న స్టిక్కర్ అతికించబడి ఉంటుంది. ఎందుకు? మీరు చూస్తున్నంతసేపు మీచేత విల్స్ 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 అని మళ్లీ మళ్లీ చదువబడుతుంది కనుక. ఇక ఏముంది? బౌలర్ బాల్ విసిరేవైపు నుంచి వికెట్లపై విల్స్ అని వ్రాసి ఉంటుంది, మరోవైపు నుంచి వికెట్లపై విల్స్ అని వ్రాసి ఉంటుంది. మైదానంలో నలుదిశలా విల్స్ 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 అని వ్రాసి ఉంటుంది. ఆ పైన ఆటగాడు బ్యాట్ను తీసుకుని వస్తే ఆ బ్యాట్ పైన కూడా విల్స్ అని వ్రాసి ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఆట చూశారంటే 100 సార్లు మీకు విల్స్ గుర్తుకు వస్తుంది. వాళ్లు వ్యాపార ప్రకటనల ద్వారా ఈ పని చేయించలేరు. అందుకే వారేం చేస్తారు? క్రికెట్ సిరీస్ను స్పాన్సర్ చేస్తారు. దీని పరిణామం ఏం జరిగింది? దేశమంతటా విల్స్ సిగరెట్ల అమ్మకాలు పెరిగాయి. ఈ కంపెనీ ఎన్ని సిగరెట్లు తయారు చేస్తుంది? సంవత్సరానికి 9,000 కోట్ల సిగరెట్లు తయారు చేస్తుంది. 9,000 కోట్ల సిగరెట్లు తయారు చేయడంతో దేశానికి కలిగే నష్టమేమిటి? ఈ కంపెనీ 500 సిగరెట్లు తయారు చేయడానికి ఒక్క చెట్టు నరకబడుతుంది. ఒక్క చెట్టు నరకబడడం అంటే 15 లక్షల రూపాయల విలువ చేసే ఆక్సిజన్ను నష్టపోవడం అని. ఈ కంపెనీ 9,000 కోట్ల సిగరెట్లు తయారు చేసే ప్రక్రియలో ఈ సిగరెట్లు తయారు చేసే కర్మాగారాల కోసం 1,400 కోట్ల వృక్షాలు ప్రతి ఏటా ఖండించబడుతూ ఉంటాయి. 1,400 కోట్ల వృక్షాలు నరకబడుతూ ఉన్నాయి. ప్రతి చెట్టు 10 నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే ఆక్సిజన్ను మనకిస్తూ ఉంది. ఇలా 1,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆక్సిజన్ అంతమైపోతుంది. ఈ తతంగం ఇంతటితో ఆగదు. ఈ 9,000 సిగరెట్లు కాలినప్పుడు వాటినుంచి కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది, కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది, సల్ఫర్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఎంత మోతాదులో ఇవి వెలువడతాయి? 9,000 కోట్ల సిగరెట్లను కాల్చినట్లయితే 46,000 మెట్రిక్ టన్నుల విషవాయువులు అవి కాలడం వల్ల బయల్పడుతూ ఉంటాయి. ఒక ప్రక్కన ఆక్సిజన్ లేకుండా పోవడం, మరో ప్రక్కన 46,000 మెట్రిక్ టన్నుల విషవాయువులు పుట్టడం. ఆ విషవాయువులను పీల్చేది మనమే. సిగరెట్ త్రాగేవాడు చస్తున్నాడు, ఆ ప్రక్కనున్నవాడు చస్తున్నాడు. ఇంత పెద్ద తతంగం జరుగుతోంది. అమెరికాలో ఇదే సత్యం బయటపడిన తరువాత సిగరెట్ తయారీదారులపై కఠోరమైన నిబంధనలు విధించారు వారు. పన్ను ఏ స్థాయిలో పెంచారంటే ఇక వారికి సిగరెట్ అమ్మడమే కష్టమైపోయింది. అవే సిగరెట్ కంపెనీలు భారతదేశంలో మాత్రం విచక్షణారహితంగా సిగరెట్లను తయారుచేస్తూ ఉన్నాయి, అమ్ముకుంటూనూ ఉన్నాయి. వారి అమ్మకాలను పెంచే పనిలో మన జాతీయ క్రికెట్ జట్టు ఆటగాళ్లందరూ నిమగ్నమై ఉన్నారు. వీళ్లసలు భారతీయులేనా? పైగా వీరు మన జాతికి ప్రతినిధులా? వీరు తాము భుజిస్తున్న పాత్రకే చిల్లు పెట్టేవాళ్లు. దౌర్భాగ్యమేమిటంటే వీళ్ల ఆటను చూడడానికే మనం టికెట్ కొనుక్కుని వెళుతూ ఉంటాం. ఈ క్రికెట్ ఆటతో మన దేశానికి ఎంత నష్టం జరుగుతోందో మీరూహించలేరు. ఒక్కరోజు అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించబడుతూ ఉంది అంటే దేశమంతటా పని చతికిలబడిపోతుంది. కార్మికులు పనికి వెళ్లరు, విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లరు, ఏ పనీ జరుగదు. టీవీ ముందన్నా కూర్చుని ఉంటారు, లేదు కామెంట్రీ అయినా వింటూ ఉంటారు. ఇలా కామెంట్రీని వినని వాళ్లు, టీవీ ముందు కూర్చొనివాళ్లు నేరుగా మైదానానికే వెళ్ళిపోతారు. ఇలా ఆట జరిగిన ప్రతిరోజూ దేశానికి 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఇతరత్రా 1,000 కోట్ల రూపాయలలో నష్టం ఉంటుంది. మ్యాచ్ జరిగిన ప్రతిరోజు 250 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. అటువంటిది 5 రోజుల పాటు మనం మ్యాచ్ చూస్తూ ఉంటాం. ఆ మ్యాచ్ చూడడంలో వాళ్లకు వచ్చే ఆనందమేమిటో అర్థం కాదు. నేను ఎన్నోసార్లు అందరితో అంటూ ఉంటాను, ఈ ఆటలు చూసే కంటే మీరే స్వయంగా ఆడేటట్లయితే కనీసం శరీరానికి చక్కటి వ్యాయామమన్నా దొరుకుతుంది.
చేతగాని వాళ్లలా కూర్చుని కూర్చుని చూస్తూ ఉంటారు. పైగా కబుర్లు, అరే పిచ్చివాడు అవుటైపోయాడు, నేనే అయ్యుంటే ఇలా కొట్టేవాణ్ణి. మరైతే ఆ బ్యాటేదో తీసుకుని నువ్వే అక్కడికి పోవచ్చు కదా. ఇక దీనికే సంబంధించిన మరొక విషయం. ఈ క్రికెట్ను మన దేశానికి తీసుకువచ్చిందెవరు? ఆంగ్లేయులు. ఆంగ్లేయులు మన దేశంలో క్రికెట్ను ఎందుకు ప్రచారం చేశారు? మన దేశాన్ని నాశనం చేయడానికి. ప్రపంచంలో తెలివిగల దేశాలేవీ క్రికెట్ను ఆడవు. అమెరికాలో క్రికెట్ ఉండదు, జర్మనీలో క్రికెట్ ఉండదు, ఫ్రాన్స్లో క్రికెట్ ఉండదు, జపాన్లో క్రికెట్ ఉండదు, చైనాలో క్రికెట్ ఉండదు, దక్షిణ కొరియాలో క్రికెట్ ఉండదు, మలేషియా, ఇండోనేషియాలలో క్రికెట్ ఉండదు. ఏ ఏ దేశాలలో ప్రస్తుతం క్రికెట్ లేదో ఆయా దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా క్రికెట్ ఆడబడుతున్న దేశాలన్నీ దివాళా తీస్తూ ఉన్నాయి. ప్రపంచంలో కేవలం 12 దేశాలలో మాత్రమే క్రికెట్ ఆడబడుతూ ఉంది. ఆ దేశాల ఆర్థిక పరిస్థితి చూడండి, ఒకదానికంటే ఒకటి దారుణంగా ఉంటుంది. మరి ఏమిటి మీరు చేస్తున్నది? ఎందుకు క్రికెట్ పట్ల ఇంత వ్యామోహం? అందుకే నేను మీతో చెబుతాను, ఈ పెప్సీ, విల్స్ వీటిని మాత్రమే బహిష్కరించడం కాదు, ఈ క్రికెట్ ఆటగాళ్లను కూడా బహిష్కరించండి. కనీసం వీరికొక లేఖ వ్రాయండి. మేము మిమ్మల్ని మా దేశం తరఫున క్రికెట్ ఆడమని ఎంచుకున్నాం, అటువంటిది మీరు మా దేశం పట్ల ద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు. ఇంకా ఇందులో మీరు గ్రహించవలసిన విషయం మరొకటుంది. ఈ క్రికెట్ ఆటలో గెలుపు ఓటములు వాటంతటవే జరుగవు. ఈ గెలుపు ఓటముల వెనుక ఎంతో పెద్ద మొత్తాలు చేతులు మారుతూ ఉంటాయి. ఈ కథలన్నీ బయటికి వచ్చాయి కూడా. మన దేశానికే చెందిన ఒక క్రికెట్ ఆటగాడు మనోజ్ ప్రభాకర్ ఈ విషయాలన్నింటినీ బయటపెట్టాడు. తనన్నాడు, నేను డబ్బు తీసుకుని ఆడేవాణ్ణి, నాలాగే భారతీయ క్రికెట్ జట్టులో ఎంతోమంది డబ్బు తీసుకుని ఆడేవాళ్లున్నారు. ఎలా ఆడతారు? మీరు రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడడం గురించి వినే ఉంటారు. అంతకు మించిన అవినీతికి ఈ ఆటగాళ్లు పాల్పడుతూ ఉంటారు. అవినీతికి ఎలా పాల్పడుతూ ఉంటారో తెలుసా? ఒకసారి వెస్టిండీస్కు ఇండియాకు మధ్య కాన్పూర్లో ఆట జరిగింది. ట్రయాంగ్యులర్ క్రికెట్ సిరీస్లో అది సెమీఫైనల్స్ మ్యాచ్. అందులో వెస్టిండీస్ జట్టు మొదట ఆడింది, 236 పరుగులు చేసింది. తరువాత భారత జట్టు బ్యాటింగ్కు దిగింది. 34 ఓవర్ల ఆట ముగిసింది. 6 వికెట్లకు 194 పరుగులు చేశారు. 4 ఆటగాళ్లు మిగిలి ఉన్నారు. 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. నెమ్మది నెమ్మదిగా ఆడినా భారత జట్టు గెలుస్తుంది. అప్పుడు క్రీజ్లో ఉన్నవారు మనోజ్ ప్రభాకర్ మరియు నయన్ మొంగియా. వీళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? టక్కుమని ఆడుకుంటూ 15 ఓవర్లూ కొనసాగించేశారు. 12 పరుగులు మాత్రం చేశారు. గెలవవలసిన భారత జట్టు ఓడిపోయింది. సాయంత్రం క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సమావేశం జరిగింది. అందులో ఐఎస్ బింద్రా అన్న ఒక అధికారి ఉన్నారు. ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేశాడు, ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో విచారణ చేయమని. కమిటీ విచారణ చేసిన తరువాత తెలిసినదేమిటంటే, ఆటగాళ్లకు లంచం ఇవ్వబడింది. ఏ ఆటగాళ్లకు లంచమిచ్చారు, ఎంత లంచమిచ్చారు? మీకు తెలుసా? ఈ స్పాన్సర్ చేసే కంపెనీలన్నీ జూదంలో కోట్ల కొద్ది రూపాయలు పెడుతూ ఉంటాయి. మిత్రులారా, ఇప్పుడు క్రికెట్ ఆటగా మిగల్లేదు, అదొక జూదంగా మారిపోయింది. ఆ జూదంలో కోట్ల కొద్ది రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. అలా కోట్ల కొద్ది రూపాయలు పెట్టాయి పెప్సికోలా మరియు ఇతర కంపెనీలు. ఏ విషయం మీద పందెం కాశాయి? ఫైనల్కి వెస్టిండీస్ జట్టు చేరుకుంటుంది అని. ఆ మ్యాచ్లో భారతదేశం గెలిచి ఉంటే వారికి కోట్లలో నష్టం వాటిల్లి ఉండేది. అందుకే వారు 2 ఆటగాళ్లకు లంచమిచ్చారు. ఇక వీళ్లు కావాలనే మ్యాచ్ను ఓడించారు. ఆ తరువాత వీరిద్దరినీ టీం నుంచి తొలగించడం జరిగింది. ఆ తరువాతి కాలంలో నయన్ మొంగియా అయితే ఇప్పుడు ఆడుతున్నాడుగాని మనోజ్ ప్రభాకర్ బయటే ఉన్నాడు. బయటికి వచ్చిన తరువాత తను ఈ బండారమంతా బయటపెట్టాడు. ఈ వ్యవహారాలిలా జరుగుతాయి అని. ఇక ఈ కథనం బయటికి వచ్చిన తరువాత చంద్రచూడ్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. వారి నివేదిక బయటికి వస్తే
ఈ దేశంలో ఏం జరుగుతోందా అని మీ కళ్ళు పేలిపోతాయి. మనం వినోదంగా భావిస్తున్న ఈ ఆట కోటానుకోట్లలో మన జాతీయాదాయాన్ని నాశనం చేస్తూ ఉంది. అందుకే నేను మీకు మరొక విషయాన్ని వినవిస్తున్నాను. ఈ క్రికెట్ను బహిష్కరించండి, ఈ క్రికెట్ ఆటగాళ్లను బహిష్కరించండి. వాటితో పాటుగా ఈ విదేశీ కంపెనీలను కూడా బహిష్కరించండి. చివరిగా ఇంకొక విషయం, ఈ విదేశీ కంపెనీల బహిష్కరణ ఎప్పుడు విజయవంతమవుతుంది? ఈ విదేశీ వ్యాపార సంస్థల బహిష్కరణ విజయవంతం కావాలంటే మీ ఇంట్లో టెలివిజన్ మూతబడాలి. ఎందుకు? ఎందుకంటే ఈ విదేశీ కంపెనీల ప్రభావమంతా టెలివిజన్ ద్వారానే పడుతోంది. రాత్రింబవళ్ళూ మనకు ఈ వ్యాపార ప్రకటనలు చూపించి చూపించి వాళ్లు బలవంతంగా మనచేత ఆ ఉత్పత్తులను కొనిపిస్తారు. మనమసలు టెలివిజన్ ఎందుకు చూస్తూ ఉంటాం? నేను ఎన్నోసార్లు ఎంతోమందిని అడుగుతూ ఉంటాను, ఇంతకీ మీరసలు టెలివిజన్ చూసేదెందుకు? మీరు యాంటెనా పెట్టుకున్నదెందుకు? డిష్ యాంటెనా పెట్టుకున్నదెందుకు? ఎవరి దగ్గరైతే డిష్ యాంటెనా లేదో వారు కేబుల్ కనెక్షన్ పెట్టుకున్నారు. ఇలా చేయడమెందుకు? అందరి సమాధానమూ ఒకటే, రాజీవ్ భాయ్, వినోదం ఉండాలి కదా. నేననేదేమిటంటే నిజమే, వినోదాన్ని ఆస్వాదించండి. వినోదం కోసం చూడవలసినదేమిటి? ఇంట్లోని చిన్న చిన్న పిల్లలు, వాళ్లతో పాటు వాళ్ల అమ్మా నాన్న, వాళ్లతో పాటు వాళ్ల తాతయ్య నానమ్మ, 3 తరాల వారందరూ ఒకేసారి కూర్చొని టెలివిజన్లో చిత్రహార్ చూస్తూ ఉంటారు. ఆ చిత్రహార్లో వచ్చే పాట ఏమిటి? చోళీకే పీఛే క్యా హై, రవిక వెనుక ఏముంది? మీరు నవ్వకండి, ఇది లోతుగా ఆలోచించవలసిన గంభీరమైన విషయం. చీజ్ బడీ హై మస్త్ మస్త్ వంటి పాటలు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, ఈ చోళీకే పీఛే క్యా హై వంటి పాటలు నిజంగా మీకు వినోదాన్నిస్తున్నాయా? లేదు చీజ్ బడీ హై మస్త్ మస్త్ వంటి పాటలు మీకు వినోదాన్నందిస్తున్నాయా? ఇటువంటి పాటలు నిజంగానే మీకు వినోదాన్ని కలిగిస్తున్నాయి అంటే మీలో ఎంతమందికి మీ అమ్మను అడిగే ధైర్యముంది, చెప్పు నీ రవిక వెనుక ఏముందో అని? ఎంతమందికి తమ సొంత అక్కను తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అనే ధైర్యముంది? మిత్రులారా, ఈ పాటలు మీకు వినోదాన్నందించడం లేదు. ఈ పాటలు మీ శీలాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ చిత్రహార్ పేరుతో మీ సత్ప్రవర్తనను హరిస్తున్నాయి. వినోదం పేరుతో మీరు మీ ఇంటికి కొని తెచ్చిపెట్టుకున్న ఈ టెలివిజన్ మీకు వినోదాన్నందించడం కాదు చేస్తున్నది, మీ మనసులో ఒక అబ్సినిటీని, ఒక వల్గారిటీని పెంచుతున్నాయి. మీలో అశ్లీలతను, నీచత్వాన్ని పెంచుతున్నాయి. ప్రపంచంలో 2 భయంకరమైన వ్యాధులున్నాయి. ఒక వ్యాధి సెక్స్ యొక్క వల్గారిటీ అని నేనంటాను. రాత్రింబవళ్ళు ఈ టెలివిజన్ మీకు ఈ సెక్స్ యొక్క వల్గారిటీనే, ఈ అశ్లీలతనే చూపిస్తూ ఉంటుంది. ఈ అశ్లీల దృశ్యాలను చూసి 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 ఏదో ఒకనాడు భారతీయ నవయువకులు, యువతులు వారు చూస్తున్నదే చెయ్యడానికుపక్రమిస్తారు. ఏం జరిగింది మనకు? ఎక్కడికి పోతున్నాం మనం? ఈ భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో మనకు చిన్ననాటినుంచి నేర్పించే గుణపాఠం, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సమస్తాన్ని కోల్పోయినట్లే. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. మనం సంపదను పోగొట్టుకుంటే నిజానికి మనం పోగొట్టుకున్నదేమీ లేనట్లే. అదే ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మనకు కొంత నష్టం వాటిల్లినట్లే. కాని వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే మాత్రం సమస్తాన్నీ పోగొట్టుకున్నట్లే. అందుకే మీరిప్పుడు టెలివిజన్లో చూస్తున్నదంతా మీ శీలాన్ని, మీ వ్యక్తిత్వాన్ని సర్వనాశనం చెయ్యడానికి పన్నబడిన కుట్ర. ఎవరు ఈ కుట్ర పన్నింది? ఈ విదేశీ కంపెనీల వారికి తెలుసు, ఈ భరత భూమిలో ఎటువంటి వైశిష్ట్యం ఉందంటే ఇక్కడి నుంచి ఒక వివేకానందుడు పుట్టుకొస్తాడు, ఒక దయానందుడు పుట్టుకొస్తాడు, ఒక తిలక్ పుట్టుకొస్తాడు, ఒక భగత్ సింగ్ పుట్టుకొస్తాడు. ఒక తిలక్ బయలుదేరినా, భగత్ సింగ్ బయలుదేరినా, వివేకానందుడు వెలికి వచ్చినా, దయానందుడు ముందుకొచ్చినా
వారు ఈ విదేశీ కంపెనీలను తరిమి తరిమి వెళ్ళగొడతారు. ఇదే వాళ్ల భయం. అందుకే వాళ్లు తమతో పాటు ఈ టెలివిజన్ను తీసుకువచ్చారు. ఈ భారతీయులను ఒక తియ్యటి నిద్రమాత్ర ఇచ్చి పడుకోబెడితే ఇక వారి నుంచి ఏ వివేకానందుడూ తయారు కాలేడు. మీకు ముందు గొప్ప గొప్ప ఆదర్శాలుగా నిలబెట్టేదెవర్ని? మీకొక వివేకానందుణ్ణి ఆదర్శంగా నిలబెట్టవు. పనికిమాలిన సంజయ్ దత్ లేదా షారుఖ్ ఖాన్లను ఇవి గొప్ప ఆదర్శాలుగా మీకు పరిచయం చేస్తూ ఉంటాయి. ఇది ఎంత ప్రమాదకరమైన వ్యవస్థ అంటే, నేను ఎన్నోసార్లు ఎంతోమందిని అడుగుతూ ఉంటాను. చిన్న చిన్న పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల వయసున్న పిల్లలు వీటినే చూస్తూ పెరిగి పెద్దవుతున్నారు. ఈ చిన్న చిన్న పిల్లలు రోజుకి 4 గంటలు 5 గంటల చొప్పున టీవీ చూస్తూ సినిమాలు చూస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 20 ఏళ్ల వయసొచ్చేసరికి ప్రతి పిల్లవాడికి కనీసం 30,000 సార్లు హత్యలు చేసే దృశ్యాలు చూపించబడుతూ ఉంటాయి. ప్రతి చలనచిత్రంలోనూ హత్యలు, ప్రతి ఎపిసోడ్లోనూ హత్యలు, ప్రతి సినిమాలోనూ ప్రతి ఎపిసోడ్లోనూ హింస, గొడవలు పడడం. ఎందుకు ఇంతగా గొడవలు పడడం చూపెడుతున్నారు? ఎందుకు ఇంత హింసను చూపెడుతున్నారు? ఎందుకో తెలుసా? ప్రపంచ దేశాలలో హింసను వ్యతిరేకించేది భారతదేశమే. అహింసనే పరమధర్మముగా పాటించే దేశం మనది. అందుకే భారతీయ సంస్కృతిని నాశనం చేయాలంటే అహింస స్థానంలో హింసను తీసుకురావాలి. ప్రతి వ్యక్తి ఆ హింసను ఎలా చేస్తాడు? ప్రతి వ్యక్తి ఆ హింసకు పాల్పడాలంటే ఆ హింసను తాను మళ్లీ మళ్లీ చూసి ఉండాలి. ఇలా మళ్లీ 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 మనం హింసాదృశ్యాలను చూడడం వలన మనకేం జరుగుతుందో తెలుసా? ఈ హత్యాదృశ్యాలను, ఈ రక్తపాతాన్ని చూసి 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 మన మనసులోని దయ అడుగంటిపోతుంది, కరుణ అంతమైపోతుంది. మన దేశంలో ఒక వాక్యం చెబుతూ ఉంటారు, దయయే ధర్మానికి మూలము అని. అంటే మనసులో దయయే లేకుంటే ఇక ధర్మమెక్కడ నిలబడుతుంది? కాబట్టి వారు ఇలా నేరుగా మీ ధర్మంపై దాడి చేస్తూ ఉన్నారు. ఈ హింస ఎంతో ప్రమాదకరమైనది. దానితో పాటుగా ప్రమాదకరమైన మరొక అంశం సెక్స్ యొక్క వల్గారిటీ. ఈ అశ్లీలత వేల మంది, లక్షల మంది, కోట్ల మంది యువతీ యువకులను నాశనం చేస్తూ ఉంది. వీళ్లు నాశనం కావడం మన దేశంలోనే మొదలయింది అని కాదు, అమెరికాలోనూ ఐరోపా దేశాలలోనూ ఇప్పటికే ఈ నాశనం జరిగింది. ఐరోపా దేశాలలో ఈ సెక్స్ యొక్క వల్గారిటీ వల్ల, ఈ అశ్లీలత వల్ల ఎంతటి పతనం జరిగిందో మీకు ఒకే ఉదాహరణ చెబుతాను. 3-4 రోజుల క్రితమే వార్తాపత్రిక గుజరాత్ సమాచార్లో 2వ పేజీలో ఒక వార్త ప్రచురించబడింది. ఏమిటా వార్త? బ్రిటన్లో 11 ఏళ్ల పిల్లవాడు తండ్రి అయ్యాడు. బ్రిటన్లో 11 సంవత్సరాల కుర్రవాడు తండ్రి అయితే ఇక తన భార్య వయస్సెంతో తెలుసా? 15 ఏళ్లు. 15 ఏళ్ల వయస్సు స్కూలుకు కాలేజీకి వెళ్లే వయస్సా, లేదు తల్లిదండ్రులయ్యే వయస్సా? ఈ 11 15 ఏళ్ల పిల్లలను తల్లులుగానూ తండ్రులుగానూ అయ్యే విధంగా రెచ్చగొట్టిందెవరు? ఇదే టెలివిజన్, ఇవే సినిమాలు. ఈ టెలివిజన్ మరియు సినిమాలు ఐరోపాలోని యువతనంతటినీ నాశనం చేశాయి. నేను ఎన్నో ఐరోపా దేశాలు తిరిగాను. ప్రతి దేశంలోనూ అక్కడి పెద్దలను ఒకే ప్రశ్న అడుగుతూ ఉండేవాణ్ణి. మీ దేశానికి ఉన్న అతి పెద్ద జాతీయ సమస్య ఏమిటి? వాళ్ళందరూ చెప్పే మాట, రాజీవ్ భాయ్, మా దేశంలో ఉన్న పెద్ద సమస్య 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్లలు తల్లులైపోతూ ఉన్నారు. ఇదే ఒక గంభీరమైన సమస్య. ఇక పెళ్లి వయస్సు వచ్చేసరికి ఒక పిల్ల 10 సార్లు ఎబార్షన్ చేయించుకుంటే మరో పిల్ల 15 సార్లు ఎబార్షన్ చేయించుకుని ఉంటుంది. ఇది వారి సమస్య. వెర్జినిటీ అంటే ఏమిటో అది వారికి తెలియనే తెలియదు. భారతీయ సంస్కృతిలో పవిత్రతకున్న వైశిష్ట్యం వారికి తెలియదు. సంయమం
నిగ్రహం యొక్క విలువేమిటో వారికర్థం కాదు. విద్యార్థి దశ నిగ్రహాన్ని పాటించవలసిన దశ అని, సంయమాన్ని పాటించవలసిన దశ అని మన దేశంలో ప్రతి ధర్మమూ చాటి చెబుతూ ఉంటుంది. అందుకే విద్యార్థులను గురుకులాలకు పంపిస్తూ ఉండేవారు. వారు 25 వరకు ఆత్మనిగ్రహంతో సంయమంతో కూడిన జీవితాన్ని జీవించి విద్యనార్జించేవారు. ఈ సంస్కృతిని గురించి వాళ్లకు తెలియదు. అదికాక ఇప్పుడు వాళ్లకి వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే, పెళ్లి కాకుండా పుట్టిన పిల్లల్నందరినీ ఎక్కడని ఉంచాలి? అలా పెళ్లి కాకుండా పుట్టిన పిల్లలను ఉంచడానికే వారి దేశాల్లో కాన్వెంటు స్కూళ్లను తెరిచారు. ఐరోపాలో కాన్వెంటు స్కూళ్లలో చదివేదెవరు? తమ తల్లిదండ్రులెవరో తెలియని పిల్లలు. ఎందుకు తెలియదు? ఈమె నా కూతురని, తను నా కొడుకని చెప్పే ధైర్యం లేదు. ఎందుకు లేదు?